హాయ్, వెల్కమ్ టు యోఏ టీవీ. విద్యుత్ కొనుగోళ్ల వివాదంలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తుంది. దీన్ని బట్టి మాజీ సీఎం కేసీఆర్కు ఉచ్చు బిగిస్తోంది. విద్యుత్ కొనుగోళ్ల అంశంలో జ్యుడిషియల్ కమిషన్ విచారణ చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర కరెంటు కొనుగోళ్ల వివాదం రాజకీయంగా రగడకు కారణంగా మారింది. పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి మాజీ సీఎం కేసీఆర్కు విద్యుత్ కొనుగోలుపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేయగా కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి సమాధానం ఇచ్చిన కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని లేఖ రాయడంతో అగ్గి రాజేసినట్లయింది. కేసీఆర్ రాసిన లేఖపైన బట్టి విక్రమార్క స్పందించడం, ఇదే సమయంలో డిస్కంలు తెరపైకి రావడం కూడా జరిగిపోయాయి. గత ఒప్పందాల కారణంగా తెలంగాణకు నష్టం జరిగిందని డిస్కంలు కమిషన్కు చెప్పినట్లుగా సమాచారం. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మరింతగా కేసీఆర్ను గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు కరెంటు దొరుకుతుండగా ఎక్కువ రేటు చెల్లించి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేశారని, అందువల్లే నష్టం జరిగిందని పవర్ కమిషన్ ముందు డిస్కంలు చెప్పినట్లుగా సమాచారం. గత ప్రభుత్వం చేసింది చెప్పిన డిస్కంలు ఒక్కో యూనిట్కు ₹3.90 కొనుగోలు చేసేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో గత తెలంగాణ ప్రభుత్వం పీపీఏ చేసుకుందని, అయితే చివరకు కరెంటు సరఫరా అయ్యే సమయానికి దాని ధర యూనిట్కు ₹5.64గా మారిందని, ఫలితంగా 3,110 కోట్లు అదనపు భారం పడిందని సమాచారం. ఇక ఇదే విషయాన్ని డిస్కంలు కమిషన్కు వెల్లడించాయని చెబుతున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణ డిస్కంలు తమకు చెల్లించాల్సిన బకాయిలను ఇప్పించాలని ఛత్తీస్గఢ్ విద్యుత్ సంస్థలు విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేయగా దానిపై విచారణ జరుగుతుంది. అయితే ఇదే సమయంలో తెలంగాణలో ప్రభుత్వం మారింది. తాజాగా కేసీఆర్ ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలులో పారదర్శకంగా జరిగిందని, ఛత్తీస్గఢ్తో జరిగిన పీపీఏను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదించిందని పేర్కొన్నారు. అయితే ఇంతవరకు ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు ఒప్పందాన్ని ఈఆర్సీ తుది ఆమోదముద్ర వేయలేదని విద్యుత్ పంపిణీ సంస్థలు చెబుతున్నాయి. తొలుత చేసుకున్న పీపీఏపై తెలంగాణ ఈఆర్సీ మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే జారీ చేసిందని, ఆ తర్వాత తుది ఆమోదం పొందాల్సి ఉన్నప్పటికీ 2017 నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఆమోదం పొందలేదని ఈఆర్సీ పేర్కొంది. అన్ని ఆమోదం పొందని కారణంగా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు జరిగిన చెల్లింపులు అన్ని అడ్డదారిలోనే జరిగినట్లుగా పరిగణించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ చెల్లింపులతో డిస్కంలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లని డిస్కంలు చెబుతున్నాయి. వీటంతటికీ కారణం ఫైనల్గా కేసీఆర్ దగ్గరే ఆగుతుండడంతో ఈ వ్యవహారం కేసీఆర్ను ఇరకాటంలో పడ్డట్లే అని అంటున్నారు. ఇది అరెస్ట్ వరకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.